డ్రాగన్ ఫ్రూటు భలే వింతగా ఉంటుంది గదా చూడ్డానికి, తినడానికి కూడా బావుంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఈ ఎర్ర రకం, తెల్ల రకం వీటి మధ్య తేడా ఏంటి అని? అంటే రుచిలో గానీ లేదా మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాల విషయంలో గానీ నిజంగా తేడా ఉందా? ఈరోజు మనం ఓ ఆర్టికల్ ఆధారంగా ఈ రెండు రకాల డ్రాగన్ ఫ్రూట్స్ గురించి కొంచెం లోతుగా చూద్దాం. వాటి ఆకారం, రుచి, ఆరోగ్యం అన్ని విషయాలు. తప్పకుండా. ఎందుకంటే చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది. ఈ చర్చ పూర్తయ్యేసరికి మనం తినేటప్పుడు దేన్ని ఎంచుకోవాలి, ఎందుకు ఎంచుకోవాలి అనే దానిపై మంచి క్లారిటీ వస్తుంది. అవును. సరే, మరి ముందుగా చూడటానికి ఎలా తేడాగా ఉంటాయో చూద్దామా? ఎర్ర డ్రాగన్ ఫ్రూటు దాని గుజ్జు గులాబీ లేదా ఇంకా ముదురు ఎరుపు రంగులో ఉంటుంది కదా నల్లగింజలతో. అవును, ఆ ముదురు ఎరుపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. తొక్క కూడా దాన్ని మెజెంటా రంగు అంటారు కదా, భలే బ్రైట్గా ఉంటుంది. నిజమే. ఇక తెల్ల డ్రాగన్ ఫ్రూట్ దగ్గరకొస్తే దాని గుజ్జు పేరుకు తగ్గట్టే తెల్లగా ఉంటుంది, సేమ్ నల్లగింజలతో. తొక్క మాత్రం సాధారణంగా కొంచెం లేత గులాబీ రంగులో, కొన్నిసార్లు పసుపు రంగులో కూడా కనిపిస్తుంది. అవును, ఇది మార్కెట్లో కొంచెం ఎక్కువగా దొరుకుతుంది కూడా అనుకుంటా, తెల్లది. అవునవును, తెల్ల రకం కొంచెం కామన్గా దొరుకుతుంది. సరే, ఇది చూడటానికి తేడా. మరి రుచి సంగతేంటి? ఏది బావుంటుంది? చాలామంది ఎర్ర రకం కొంచెం ఎక్కువ తీపిగా ఉంటుందని అంటారు. అవును, ఎర్ర రకంలో కొంచెం గాఢమైన తీపిదనముంటుంది. ఆ రిచ్ ఫ్లేవర్ ఇష్టపడే వాళ్లకి ఇది బాగా నచ్చుతుందన్నమాట. మరి తెల్లది? తెల్ల రకం రుచి అంటే కొంచెం తక్కువ తీపితో తేలికగా ఉంటుంది. ఎలా చెప్పాలంటే కివీ, పియర్ పండ్ల రుచి కలిపినట్టు, కొద్దిగా పులుపుతో అలా వర్ణిస్తారు దాన్ని. అంటే మరీ ఎక్కువ తీపి ఇష్టపడని వాళ్ళకి బావుంటుందేమో. ఖచ్చితంగా. మైల్డ్ ఫ్లేవర్స్ ఇష్టపడే వాళ్లకి ఇది మంచి ఎంపిక. వేసవిలో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. అవును కదా, ఆ తేలికపాటి రుచి బావుంటుంది. సరే, రుచి కూడా చూశాం. ఇక అసలు విషయం పోషకాలు. రెండూ ఆరోగ్యకరమే అంటారు గాని తేడాలున్నాయా? ఇన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ ఎర్ర రంగుకి కారణం అవే అన్నమాట. బీటాలైన్స్ అవేంటి? ఇవి చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. వీటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, అంటే శరీరంలో వాపును తగ్గించే గుణముందని, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మన కణాలపై ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అంటే ఆరోగ్యానికి అదనపు బలమన్నమాట. అంతేకాదు, తెల్ల రకంతో పోలిస్తే ఎర్ర రకంలో విటమిన్ సి కూడా ఎక్కువ. అవునా? రోగనిరోధక శక్తికి, చర్మ ఆరోగ్యానికి విటమిన్ సి ఎంత ముఖ్యమో మనకు తెలుసు కదా. అవును, చాలా ముఖ్యం. ఫైబర్ కూడా ఎర్ర రకంలో కొంచెం అధికంగా ఉండి జీర్ణక్రియకు, కడుపు నిండిన భావన కలగడానికి సహాయపడుతుంది. భలే, ఇన్ని విషయాలున్నాయా ఎర్ర దాంట్లో? చాలామంది దీన్ని ఊరికే రంగు బాగుందని అనుకుంటారు. మరి తెల్ల రకం సంగతేంటి? దాన్ని తక్కువ అంచనా వేయాలా? అస్సలు కాదు. తెల్ల రకంలో బీటాలైన్స్ లాంటివి తక్కువున్నా అది కూడా పోషకాల గని. ఉదాహరణకి శరీరంలో శక్తి ఉత్పత్తికి అవసరమైన కొన్ని బి విటమిన్లు ఇందులో లభిస్తాయి. ఓకే. జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ ఇందులోనూ మంచి మోతాదులో ఉంది. ఇంకా చెప్పాలంటే తెల్ల రకంలో నీటి శాతం ఎక్కువ. అంటే హైడ్రేషన్కి మంచిదన్నమాట. ఖచ్చితంగా, శరీరాన్ని హైడ్రేట్గా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. అందుకే వేడి రోజులకు ఇది చాలా మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అర్థమైంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే ఎవరికైనా ఎక్కువ తీపి రుచి కావాలన్నా, లేదా ఆ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలు, ఎక్కువ విటమిన్ సి కావాలన్నా ఎర్ర రకం బెటర్. సరిగ్గా చెప్పారు. రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకునే వాళ్లకి, వాపు సమస్యలున్నవాళ్లకి అది మంచి ఎంపిక కావచ్చు. అదే, తేలికపాటి రుచి ఇష్టపడేవాళ్లు, ముఖ్యంగా హైడ్రేషన్ కోసం చూసేవాళ్లు, వాళ్ళకి తెల్ల రకం బావుంటుంది. అవును, మంచి ఫైబర్, కొన్ని బి విటమిన్లు కూడా అందుతాయి. నిజానికి రెండింటిలోనూ క్యాలరీస్ తక్కువ, పోషకాలు ఎక్కువ. కాబట్టి ఏది ఎంచుకున్నా ఆరోగ్యానికి మంచిదే. అంతిమంగా మన ఇష్టం, మన అవసరం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. రెండూ అద్భుతమైనవే. స్మూదీలు, సలాడ్లు, డెజర్ట్లలో వేసుకుంటే రంగులు కూడా భలే ఉంటాయి. నిస్సందేహంగా ఏ రకం ఎంచుకున్నా మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఆస్వాదిస్తున్నామన్నమాట. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. చెప్పండి. మనం ఇప్పుడు రుచి, ప్రాథమిక పోషకాలు గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ ఈ ఎర్ర డ్రాగన్ ఫ్రూట్లోని బీటాలైన్స్ లాంటి ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు తెల్ల రకంలోని సాధారణ పోషకాలతో పోలిస్తే మన దీర్ఘకాలిక ఆరోగ్యంపై, అంటే లాంగ్ టర్మ్ హెల్త్పై ఏమైనా వేరువేరుగా ప్రభావం చూపిస్తాయా? ఇది ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో.